ఒకరోజు యుధిష్ఠిరుడు వాళ్ళ ఇన్సైడర్స్ తో సమావేశంలో ఉన్నాడు. అంతలో అక్కడికి వ్యాసుడు వచ్చాడు. వాళ్ళందరూ డిస్కస్ చేసుకోవడం మొదలుపెట్టారు. సంభాషణలు రాజ్యపాలన మీదకి, కోశాగారం అంటే ట్రెజరీ మీదకి వెళ్ళాయి. అప్పుడు అర్జునుడు లేచి ఇలా అన్నాడు: రాజా, మానవులకు అసాధ్యమైన మహాధనస్సు గాంధీవం నా దగ్గరుంది. కపిధ్వజమున్న అపూర్వమైన రథం నా దగ్గరుంది. అలాగే చాలా ఆయుధాలు సంపాదించాను. ఇన్ని ఆయుధాలు నా దగ్గర ఉన్న తర్వాత క్షత్రియుడిగా నా ప్రస్తుత కర్తవ్యం కోశాగారం వృద్ధి చేయటం. లోకంలో ఉన్న రాజులందరినీ జయించి వారందరి చేత కప్పం కట్టించి ధనాగారం నింపుతాను. నువ్వు అనుమతిస్తే కుబేరుడుండే ఉత్తర దిశలో వెళ్లి సంపన్నులైన రాజులందరినీ నీకు సామంతులను చేస్తాను అని అన్నాడు. వ్యాసుడు అర్జునుడిని అభినందించాడు. మంచి ముహూర్తం చూసుకొని యుధిష్ఠిరుడు తన సోదరులు దిగ్విజయ యాత్రకు బయలుదేరారు. బలపరాక్రమ సంపన్నులైన పాండవులు ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్ లో వెళ్లి అక్కడున్న రాజులందరినీ జయించి లెక్కకు మించి ధనరాశులతో ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చారు. ధర్మరాజు కోశాగారం ఎంత నిండిపోయిందంటే ఎంత ఖర్చు చేసినా కొన్ని వందల సంవత్సరాలైనా ఆ ధనరాశి తరగదు. ఆ తర్వాత కృష్ణుడు వచ్చి ఇలా అన్నాడు: మహారాజా, ఇప్పుడు నువ్వు చక్రవర్తి అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నవాడివి. నువ్వు నీ యజ్ఞదీక్ష వహించు. మేమందరం యజ్ఞ నిర్వాహక బాధ్యతలు వహిస్తాము అని అన్నాడు. యజ్ఞం మొదలైంది. ఆ యజ్ఞం చూడటానికి భూలోకంలో ఉన్న రాజులందరూ వచ్చారు. అలాగే హస్తినాపురం నుంచి భీష్ముడు, ద్రోణాచార్యుడు, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, కర్ణుడు అందరూ వచ్చారు. అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు: యుధిష్ఠిరా, ఇప్పుడు నువ్వు యజ్ఞానికి వచ్చిన వారందరినీ సత్కరించాలి. వచ్చిన వారందరికీ ఆర్ఘ్యం ఇచ్చి పూజించాలి. అందుచేత నువ్వు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఆర్ఘ్యం ఇచ్చి పూజించు. కానీ వీరందరిలోనూ శ్రేష్ఠుడైన వారికి మొట్టమొదట ఆర్ఘ్యం ఇవ్వాలి అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు: పితామహ, ఇంతమంది ఉన్న సభలో నేనెవరికి తొలి పూజ చెయ్యాలో నువ్వే చెప్పు అని అన్నాడు. అప్పుడు భీష్ముడు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం చెప్తూ ఇలా అన్నాడు: ఈ సభలో ఉన్న అందరికంటే బలంలోను, తేజస్సులోను, బుద్ధిలోను, పరాక్రమంలోను శ్రేష్ఠుడు కృష్ణుడే. అతడికే తొలి పూజ చెయ్యాలి అని అన్నాడు. వెంటనే భీష్ముడు అనుమతి తీసుకొని సహదేవుడు కృష్ణుడికి ఆర్ఘ్యం సమర్పించాడు. దానిని కృష్ణుడు శాస్త్రోక్తంగా స్వీకరించాడు. అలా కృష్ణుడిని గౌరవిస్తుంటే శిశుపాలుడు సహించలేకపోయాడు. లేచి నుంచోని ఇలా అన్నాడు: యుధిష్ఠిరా, కృష్ణుడికి అగ్రపూజ చేసి నువ్వు ఈ సభలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళని అవమానించావు. ఈ భీష్ముడు వృద్ధుడైపోయాడు. ఇతడి బుద్ధి నిలకడగా ఉండదు. జ్ఞాపక శక్తి నశించింది. అటువంటి వాడు ఏదో చెప్పాడే అనుకో, నీ స్వయం వివేకం ఏమైంది? వృద్ధుడు చెప్పినది గుడ్డిగా నమ్మి కృష్ణుడికి అగ్రపూజ చేసి మమ్మల్ని అందరినీ అవమానించావు. రాజులలో శ్రేష్ఠుడికి అగ్రపూజ చేయవచ్చు, కానీ కృష్ణుడు రాజే కాదు. అసలు యాదవులకి రాజ్యార్హత లేదు. రాజాదిరాజు దుర్యోధనుడు, మహావీరుడు కర్ణుడు ఉన్న ఈ సభలో కృష్ణుణ్ణి ఎలా పూజించావు అని అన్నాడు.